మేకాళ్ళ ఎగురికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటో పేస్ట్ కడిగి బాగా ఉప్పు, మిరియాలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి 10-15 విజిల్లు వచ్చే వరకు. ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత ఉల్లిపాయలు నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, కొంచెం బాగా వేపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గుతుంది కదా, 1.5 స్పూన్ వేసుకోవచ్చు. కంప్లీట్గా ఒక స్పూన్ కాదు, 1.5 స్పూన్ వేసాను. వైట్ బాగా వేసుకొని ఏమన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయే వరకు వేపుకొని, ఇది ఈయనే చెప్పేసినట్టు నాకు వంట. తర్వాత టమాటో పేస్ట్, ఒక పెద్ద టమాటోలు 2 తీసుకొని పేస్ట్ చేసుకొని బాగా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. బాగా వేగింది. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. నేను కల్లుప్పు వేసాను, కూరల్లో కల్లుప్పు వేస్తే ఎక్కువగా. 2 స్పూన్ల కారం. ఓకే, ఫుల్ 1 స్పూను గరం మసాలా, ఇంకా 1/2 స్పూన్ వేసుకున్నా. 1.5 స్పూను గరం మసాలా. నేను లేట్ అయిందని మా ఆయన కలిపేస్తున్నాను. కలపడం లేట్ అయిందని ఈయనే కలిపేస్తున్నాను అనమాట. ఇదిగో మనం ఉడకబెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పుని, కొంచెం మిరియాలు వేసింది ఉడకబెట్టింది ఉంది కదా, మొత్తం అంతా మేకాళ్ళలో కొంచెం మిరియాలు, ఉప్పు వేసుకొని ఉడకబెట్టాం కదా, ఒక 20 విజిల్ అయ్యే వరకు, 10-20, ఎందుకంటే బాగా మెత్తగా అవ్వాలి కదా, దుమ్ములు కూడా మెత్తగా అవ్వాలి కదా, అందుకని అవన్నీ వేసుకొని బాగా మాదిరి చేసుకుంటే, కొంచెం అందులో చింతపండు వేసుకోవాలి, ఎందుకంటే నేను టమాటో ఎక్కువ వేసాను కదా, సరిపోదు. కొంతమందికి ఏంటంటే పులుపు తినరు, వాళ్ళకి టమాటో వేసింది సరిపోద్ది, పేస్ట్ వేసాను కదా. పులుపు తిన్న వాళ్ళకి కొంచెం చింతపండు గుజ్జు ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకున్నారనుకో, అది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు కొంచెం అయ్యే వరకు, కొంచెం టమాటో నీళ్ళు ఉన్నాయి అవి కూడా వేసేస్తాను, దగ్గరికి అవుతుంది కదా. అంతా గ్రేవీ అంతా ముక్కలు పట్టాలి కదా, అందుకని కొంచెం వాటర్ వేసాను అనమాట. ఒక 10-15 నిమిషాలు కొంచెం బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాలి. తర్వాత చూపిస్తాను. ఇందులో కొంచెం పులుపు వేసుకుంటున్నాం అన్నమాట, అంటే టమాటో పులుపు సరిపోద్ది, అందరూ అది తినరు, అందుకని కొంచెం తీసేసి కర్రీ నేను ఇందులో మళ్ళీ పులుపు వేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చెప్పడం. కర్రీ రెడీ అయిపోయింది, ఒక 5 నిమిషాలు అలాగా, ఎందుకని పులుపు వేసి ఇప్పుడే వేసాం కదా. అయిపోయింది. కొంచెం కర్రీ తీసాను, టమాటో వేసింది కదా, ఇది కొంచెం కర్రీ తీసాను పులుపు తినలేని వాళ్ళ కోసం. నేను దాంట్లో పులుపు వేసాను కదా, ఈ మాదిరి అయింది, ఫినిష్ అయిపోయింది కూర. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే ఇదిగో చికెన్ బిర్యానీ, మేకాళ్ళ ఎగురు. ఓకేనా, ఇదిగో చికెన్ బిర్యానీ, అది స్పెషల్. ఇద్దరికి చపాతీ చేస్తా కదా, ఆ కర్రీ సరిపోతుంది. సరేనా? ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కామెంట్ పెట్టండి అసలు ఎలా ఉంది ఏంటి, మీరు కూడా ట్రై చేయండి.